కిరణ్ రాయల్ లక్ష్మీల కేసులో కొత్త మలుపు సాక్షి వాళ్ళు రాసుకొచ్చింది. నేను అమ్మాయి ప్రెస్ మీట్ని రాశారు. తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ పరమనీచుడు మోసగాడని అతడి బాధితురాలు లక్ష్మి మరోసారి సంచలన ఆరోపణ చేశారు. కిరణ్ రాయల్ ఎవరు, అతను ఏం వ్యాపారం చేస్తున్నాడు, ఎంతమంది మహిళలతో సంబంధాలు ఉన్నాయి, వారితో ఎలా ప్రవర్తించేవాడు, వాళ్ళని ఎలా మోసం చేశాడనే విషయాల మీద పలు ఆడియోలు వీడియోలు విడుదల చేశారు. జైపూర్ నుంచి తిరుపతికి చేరుకున్నాక శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కిరణ్ రాయల్ నైజంపై విరుచుకుపడ్డారు. అమ్మాయిలు మోసం చేసి వారు డబ్బులు వాడుకుని విలాస జీవితం గడిపే పరమనీచుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మద్దతు చూసుకుని రెచ్చిపోతున్నాడని, ఇతని మీద తన పోరాటం కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. కొందరు దుర్మార్గంగా కొట్టి వేధించేవాడన్నారు. ఆ అరాచకాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. కిరణ్ రాయల్ అరాచకాలకు అతని భార్య కుమార్తె సాక్ష్యమని వెల్లడించారు. త్వరలో మరింత మంది బాధితులు బయటకు వస్తున్నారు. గతంలో కిరణ్ రాయల్ అరెస్ట్ అయినప్పుడు తన భర్తను బయటికి రప్పించాలని అతని భార్య ఓ బాధితురాలిని బ్లాక్మెయిల్ చేశారన్నారు. ఓ మాజీ మంత్రి రోజా బంధువుకుని కూడా బెదిరించారని గుర్తు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకుని బతికే వ్యక్తి కిరణ్ రాయల్ అని మండిపడ్డారు. చెన్నైలోని నల్లి సిల్క్ నుంచి చీరలు వస్త్రాలు తీసుకొచ్చి వాటి మీద కుంకుమ చల్లి ఇది శ్రీవారి వస్త్రం అంటే ఎంతమందిని మోసం చేశాడని చెప్పారు. నల్లి సిల్క్స్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అన్నారు. జైపూర్ నుంచి వచ్చి వెళ్ళిన పోలీసులకి ఇది ఫ్లైట్ టికెట్స్ ఎవరు బుక్ చేశారని లక్ష్మి ప్రశ్నించారు. 41 నోటీసులు కూడా 41 నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేశారని జడ్జి ప్రశ్నించారని తెలిపారు. ఇదిలా ఉంటే జైపూర్ కేసులో లక్ష్మి నిందితురాలు కాదని బాధితురాలని హైకోర్టు న్యాయవాది డాక్టర్ బాలా తెలిపారు. కిరణ్ రాయల్కి ఆన్లైన్ వ్యాపారాలు ఉన్నాయి, అన్ని అక్రమ వ్యాపారాలు. లక్ష్మిని కుట్రపూర్తిగా ఇరికించి అరెస్ట్ చేయించారు. చనిపోయిన లక్ష్మి భర్త బ్యాంకు అకౌంట్ని కిరణ్ రాయల్ వాడుతున్నారు. ఇతనికి పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్ మద్దతు ఉందంటూ చెప్పుకొచ్చారు. మధ్యలో పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్ ఏం చేస్తారు, మద్దతే ఉంది, ఆల్రెడీ తీసి పక్కన కూడా పెట్టారు. అట్ ద సేమ్ టైం ఒక్కటి మాత్రం ఖాయం, అసలు విషయం తెలియాల్సిందల్లా ఒక చెక్ బౌన్స్ కేసు, అది ₹1,00,000 చెక్ బౌన్స్ అంటున్నారు, లేకపోతే చీటింగ్ అంటున్నారు, అదే చీటింగ్. దానికోసం ప్రత్యేకించి విమానం టిక్కెట్లు తీసుకుని రాజస్థాన్ నుంచి ఇక్కడ దాకా వచ్చారంటే చాలా గొప్ప విశేషమే. ఆ స్థాయి దాకా వెళ్ళగలిగారంటే అంటే సంథింగ్ కిరణ్ రాయల్ స్థాయి ఎదిగినట్టు అని అనుకోవాలా. అట్ ద సేమ్ టైం ఈ అమ్మాయి మధ్యలో పవన్ కళ్యాణ్ ఇష్యూ కెలికి టోటల్గా సమాజం నుంచి శత్రువుగా మారే ప్రమాదం కూడా ఉంది.